सरदार सर्वाई पापन गौड़ जयंती संदर्भंगा రండి అందరూ అనేక మందిని ఆనాడు శిస్తు రూపంలో పద రూపంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆనాటి నిజాం ప్రభుత్వం కావచ్చు, అంతకుముందున్న ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా శిస్తు మేము ఎందుకు కట్టాలని చెప్పేసి కూడా ఆ విధంగా పోరాటం మొదలుపెట్టి తనకుండే అత్యంత ఎవరైతే 12 మంది అత్యంత మృతులు చెప్పారో బహుజనులందరూ పెట్టుకున్నారు. ఒక చాకలి, ఒక కమ్మలి, ఒక వడ్రలి అందరినీ తన యొక్క మిత్రులుగా చేసుకొని ఆ మిత్రులతో అద్భుతమైన పోరాటం చేసి ఆ పోరాటంలో గోల్కొండ కిలాను చేయించిందంటే మామూలు విషయం కాదు. అత్యంత సామాన్యుడు, ఏ వారసత్వం లేనివాడు, రాజకీయం గురించి తెలియనివాడు, తన యొక్క చిన్న కుటుంబం, తండ్రి లేకుండానే తల్లిదండ్రులు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా తనకు తాను స్ఫూర్తి ఇవ్వండి, తాను నేర్చుకొని తన యొక్క మొత్తం కూడా ఒక యుద్ధాన్ని చేయించినట్టునే మనందరూ కూడా మన గడ్డకు గర్వకారణం, మనందరికీ కూడా గర్వకారణం. ఒక గౌడ సోదరులకు గర్వకారణం కాదు, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా గర్వకారణం. వారు ఎవరిని చేయించిండు? ఔరంగజేబు చేయించిండు. ఔరంగజేబు చేయించి ఆ గోల్కొండ మీద కొన్ని రోజులు గోల్కొండ మీద మన యొక్క జనగామ ప్రాంత, కిలాసపూర్ ప్రాంత ఈ యొక్క గౌడ పౌరుషాన్ని కానీ లేకపోతే ఈ ప్రాంత ప్రజల పౌరుషాన్ని చాలా చెప్పిండు. అందుకే చాలా ఆ వీరునికి నా తరఫున, జనగామ ప్రజల తరఫున కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. వారి స్ఫూర్తిని కొనసాగిస్తాం. వారు ఏదైతే మంచి విషయాలు అందరికీ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా తన స్ఫూర్తిగా నిలిచిండో అది కొనసాగిస్తామని, వారి ప్రాంతంలో ఇప్పటికే గత ప్రభుత్వం ఈ జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పేసి కూడా అక్టోబర్ 22లో గతంలో ఒక జీవో తీసుకొచ్చి ఇది ఆయన ఒక్కరికి సంబంధించిన వారు కాదు, తెలంగాణ ప్రభుత్వం ఆయన గౌరవించుకోవాలని చెప్పేసి ఆయన ఏదైతే జీవో తీసుకొచ్చిన అందులో భాగంగా జరుగుతుంది. అదే కిలాసపూర్లో ఆయన కొనియాడే విధంగా, గుర్తు తెలుసుకునే విధంగా ఒక టూరిజం ఆనాడు ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా కొనసాగించాలి, ఇంకా బాగా చేయాలి. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఆ మహనీయుని, ఆ పోరాట వీరుణ్ణి, ఆ యొక్క సామాన్య సకల జనుల మనిషి అయిన పాపన్న గౌడ్ గారిని నిత్యం సదా గుర్తు చేసుకునే విధంగా దాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, అనేక కోటల్ని కట్టిండు, కోటల్ని జయించిండు, కోటల్ని ఏలిండు. అటువంటి మనందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా యొక్క ఈ ప్రభుత్వ ఇక్కడ ఉన్న జనగామ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.